బంజారా హిల్స్ ఇన్స్పెక్టర్ విధులకి ఆటంకం కలిగించిన ఘటనలో హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లో పోలీసుల విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మాసప్ ట్యాంక్ పిఎస్ లో విచారణకి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. లాయర్ తో పాటుగా ఆయన విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమని వేధిస్తోందంటూ ఆరోపించారు కౌశిక్ రెడ్డి. ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ కు వెళ్తే ఇన్స్పెక్టర్ తనని పట్టించుకోలేదన్నారు. ముందే అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా తనకి టైం ఇవ్వలేదు అన్నారు. ఆపై తననే అరెస్ట్ చేసి ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నా ఫోన్ అనేది రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ రెడ్డి గారు ఇద్దరు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పడానికి నేను పోలీస్ స్టేషన్ పైన నేను పిటిషన్ ఇవ్వడానికి సిఏ గారి దగ్గరకు పోతే సిఏ గారు లేచి ఉరుకుతా ఉన్నారు. ఒక బాధ్యత కలిగ ఎమ్మెల్యేగా నేను వచ్చినప్పుడు ఒక సిఏ గారు లేచి ఉరుకొచ్చా? ఈజ్ దిస్ రైట్? చట్టం ప్రకారం ఎనీ ఎమ్మెల్యే, ఎనీ ఎమ్మెల్సీ, ఎనీ ఎంపీ చట్ట ప్రకారం ఎనీ గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఆఫీసర్ టు రిసీవ్ హిమ్, లిసన్ టు హిస్ గ్రీవియన్స్ అండ్ సెండ్ హిమ్ ఆఫ్. దిస్ ఈజ్ యాక్ట్. నా సొంతం కాదు, ఇది చట్టం నేను చెప్పేది. అట్లాంటిది ఇష్టపెట్టి లేచి ఉరుకుతూ ఉంటే సిఏ గారిని నేను అడిగినా, నేను మీకు పిటిషన్ ఇవ్వడానికి వచ్చిన, మీరు ఇట్లా ఉరకడం ఎందుకు, పిటిషన్ తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా అన్న తర్వాత పిటిషన్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత గంట 2 గంటల తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, శివధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేసులు బుక్ చేసి తెల్లారి వందలాది మంది పోలీసు వాళ్ళని నా ఇంటి మీదకి పంపించి నా ఇంటి డోర్లు పగలగొట్టి నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి అరెస్ట్ చేసిండ్రు. ఇలా రైతులకి రైతు భరోసా మీరు 100 రోజుల లోపల 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏడాది దాకా మీరు అధికారంకి వచ్చి సంవత్సరం అయిపోయింది, ఇప్పటిదాకా మీరు రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు, ఇంకా రైతులకు 1 రూపాయి కూడా అని అడిగినందుకు నా మీద కేసు పెడుతున్నారు.